ఆరెంజ్ ఆర్మీ. ఈరోజు మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న ఒక చాలా ముఖ్యమైన విషయానికి గురించి డీప్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయేది ఒకటే కాదు, ప్యాట్ కమిన్స్ పరిస్థితి ఏమిటి, అతను IPL 2026లో ఎప్పుడు తిరిగి వస్తాడు, అతను లేకపోతే శ్రను ఎవరు లీడ్ చేస్తారు, ఇంకా ఈ డిసిజన్ టీమ్ పెర్ఫార్మెన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది పూర్తిగా ఎనాలిసిస్ చేస్తాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. మధ్యలో స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతాయి. ముందుగా ప్యాట్ కమిన్స్ అప్డేట్తో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా ప్యాట్ కమిన్స్కి లంబర్ స్ట్రెస్ ఇంజరీ వచ్చింది. ఇది సాధారణ ఇంజరీ కాదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్కి ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే బ్యాక్ మీద లోడ్ ఎక్కువగా పడుతుంది. ఒకసారి ఈ ఇంజరీ వస్తే రికవరీకి టైం పడుతుంది. త్వరగా కంబ్యాక్ చేస్తే మళ్లీ ఇంజరీ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఇదే కారణంగా ప్యాట్ కమిన్స్ ఇప్పటికే T20 వరల్డ్ కప్ని కూడా మిస్ అయ్యాడు. ఇది ఎంత సీరియస్ సిచ్యువేషన్ అనేది ఇక్కడే అర్థం అవుతుంది. ఇప్పుడు IPL విషయానికి వస్తే, లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ప్యాట్ కమిన్స్ IPL స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ. అంటే SRH సీజన్ మొదట్లోనే తమ కెప్టెన్ లేకుండా గ్రౌండ్లోకి దిగాల్సి వస్తుంది. ఇది చిన్న విషయానికి కాదు. ఇప్పుడు మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, కెప్టెన్ లేకుండా ఒక టీం ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఆడటం అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో. ముఖ్యంగా IPL లాంటి హై కాంపిటీషన్ టూర్నమెంట్లో ఇది చాలా బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్. స్టార్టింగ్లోనే మొమెంటం కోల్పోతే తిరిగి కంబ్యాక్ చేయడం కష్టమవుతుంది. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే, ప్యాట్ కమిన్స్ పూర్తిగా IPL మిస్ అవ్వడం లేదు. ఆయన రికవరీ తర్వాత మిడ్ సీజన్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎగ్జాక్ట్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే SRH మేనేజ్మెంట్ ముందుగా కొన్ని మ్యాచెస్కి ఆల్టర్నేట్ కెప్టెన్ని సెలెక్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ దగ్గరకు వాదాం. ప్యాట్ కమిన్స్ లేకపోతే SRH కెప్టెన్ ఎవరు? ప్రస్తుతం రేస్లో 2 స్ట్రాంగ్ నేమ్స్ ఉన్నాయి. మొదటగా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుదాం. ఇషాన్ కిషన్ ఒక అగ్రెసివ్ ప్లేయర్ మాత్రమే కాదు, గ్రౌండ్ మీద చాలా యాక్టివ్గా ఉంటాడు. వికెట్ కీపర్ కావడం వల్ల ప్రతి బాల్కి గేమ్ని అబ్జర్వ్ చేస్తాడు. ఫీల్డ్ ప్లేస్మెంట్స్, బౌలర్ చేంజెస్, మ్యాచ్ పరిస్థితి అన్ని క్లియర్గా అర్థం చేసుకుంటాడు. ఇది కెప్టెన్కి చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఇంకా ఇషాన్ కిషన్ రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది. కాన్ఫిడెన్స్ హైలో ఉన్న ప్లేయర్ కెప్టెన్ అయితే టీంకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా ప్రెషర్ సిచ్యువేషన్స్లో క్విక్ డిసిజన్స్ తీసుకోవడం ఇషాన్కి ప్లస్ పాయింట్. అందుకే మేనేజ్మెంట్ సైడ్ నుండి కూడా ఇషాన్ని స్ట్రాంగ్ ఆప్షన్గా కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు అభిషేక్ శర్మ గురించి మాట్లాడితే, ఈ ప్లేయర్ SRH ఫ్యాన్స్కి చాలా స్పెషల్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఇచ్చిన ఎక్స్ప్లోసివ్ స్టార్ట్స్ వల్ల టీంకి చాలా మ్యాచెస్లో అడ్వాంటేజ్ వచ్చింది. పవర్ ప్లేలోనే గేమ్ని చేంజ్ చేసే ఎబిలిటీ ఉంది అతనికి. అభిషేక్ శర్మకి కెప్టెన్సీ ఇస్తే ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, టీంకి యంగ్ ఎనర్జీ వస్తుంది. ఫియర్లెస్ అప్రోచ్తో డిసిజన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే టైంలో ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉండటం ఒక రిస్క్ కూడా అవుతుంది. ఇక్కడ SRH మేనేజ్మెంట్కి ఒక టఫ్ డిసిజన్ ఉంటుంది. సేఫ్ ఆప్షన్గా ఇషాన్ కిషన్ని తీసుకోవాలా, లేక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అభిషేక్ శర్మకి ఛాన్స్ ఇవ్వాలా? ఈ డిసిజన్ టీమ్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు SRH షెడ్యూల్ గురించి మాట్లాడుదాం. ఎందుకంటే కెప్టెన్సీ డిసిజన్కి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మార్చ్ 28న SRH తమ ఫస్ట్ మ్యాచ్ని RCBతో బెంగళూరులో ఆడబోతోంది. ఇది ఈజీ మ్యాచ్ కాదు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ RCBకి ఉంటుంది. క్రౌడ్ ప్రెషర్ కూడా ఉంటుంది. తర్వాత ఏప్రిల్ 2న KKRతో కోల్కతాలో మ్యాచ్ ఉంది. KKR హోమ్ గ్రౌండ్లో చాలా డేంజరస్ టీమ్. అక్కడ గెలవడం ఎప్పుడూ ఛాలెంజ్. ఏప్రిల్ 5న SRH తమ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్లో LSGని ఎదుర్కొంటుంది. ఇది హోమ్ మ్యాచ్ అయినా కూడా LSG స్ట్రాంగ్ టీమ్ కావడం వల్ల ఈజీ కాదు. ఇలా చూస్తే SRH ఫస్ట్ 3 మ్యాచెస్ చాలా టఫ్గా ఉన్నాయి. అంటే న్యూ కెప్టెన్కి ఇమీడియట్ ప్రెషర్ ఉంటుంది. మొదటి మ్యాచ్ నుంచే పెర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ ఎనాలిసిస్కి వస్తే, ప్యాట్ కమిన్స్ లేకపోవడం SRHకి బిగ్ లాస్ అనేది డౌట్ లేదు. ఆయన బౌలింగ్ మాత్రమే కాదు,
లీడర్షిప్ కూడా టీంకి చాలా ఇంపార్టెంట్. కామ్గా డిసిజన్స్ తీసుకోవడం, ప్రెషర్ హ్యాండిల్ చేయడం అతని స్ట్రెంగ్త్. కానీ SRHకి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ కూడా ఉంది. బ్యాటింగ్ లైనప్ చాలా డేంజరస్గా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హైన్రిక్ క్లాసన్ లాంటి ప్లేయర్స్ మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్గా మార్చగలరు. ఈ ప్లేయర్స్ ఫామ్లో ఉంటే కెప్టెన్ ఎవరు అన్నది కొంతవరకు సెకండరీ అయిపోతుంది. ఎందుకంటే బ్యాటింగ్ డామినెన్స్తో మ్యాచెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇషాన్ కిషన్ కెప్టెన్ అయితే టీమ్ స్టేబుల్గా నడుస్తుంది. క్లియర్ డిసిజన్స్, కంట్రోల్డ్ అప్రోచ్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ మ్యాచెస్కి సేఫ్ ఆప్షన్. అభిషేక్ శర్మ కెప్టెన్ అయితే అగ్రెసివ్ గేమ్ ప్లే కనిపిస్తుంది. బాల్డ్ డిసిజన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే SRH మేనేజ్మెంట్ డిసిజన్ చాలా కీలకం. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ అవుట్కమ్ మీదే సీజన్ డైరెక్షన్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మీ టర్న్ ఆరెంజ్ ఆర్మీ. మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరు కెప్టెన్గా కావాలి? ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ? మీ చాయిస్ ఏంటి అనేది కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి SRH అప్డేట్స్, మ్యాచ్ ఎనాలిసిస్, ప్లేయింగ్ 11 ప్రెడిక్షన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.